రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం ఏం జరిగినా పట్టించుకునేటువంటి బిజీ లైఫ్, బిజీ స్కెడ్యూల్. పక్కవాడు ఏం జరిగినా ఏమవుతున్నా ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది కరీంనగర్ బస్ స్టాండ్ ఈ మధ్యకాలంలో వార్తల్లోకి వచ్చింది. సుల్తాన్బాద్ మండలం కాట్నపల్లికి సంబంధించినటువంటి ఇటుకబట్టిలో ఒరిస్సా కార్మికురాలు పనిచేస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి నిండు గర్భిణి, పురిటి నొప్పులతో వచ్చింది. ఆమె ఆసుపత్రికి వెళ్దామని చెప్పి ఆలోపే నొప్పులు ఎక్కువయ్యాయి. మానవత్వం చాటుకున్నారు ఈ ఆర్టీసీ సిబ్బంది. ఈ మధ్యకాలంలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మనతో వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడే ఈ ప్రదేశంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో మనకు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద బస్ స్టాండ్ ఇది మన దగ్గర. అయితే ఈ బస్ స్టాండ్లో ప్రతినిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ క్రమంలో నిండు గర్భిణి బాధ భరించలేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మేమున్నామంటూ స్పందించారు. తక్షణమే స్పందించారు, సహాయ కార్యక్రమాలు చేశారు. తల్లి బిడ్డను క్షేమంగా కాపాడగలిగారు. వీళ్ళందరినీ కూడా మనము ఆర్టీవీ తరఫున అభినందిస్తున్నాం. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా గొప్ప పని చేశారు మీరందరూ కూడా. మీ మానవత్వం చాటుకున్నారు. ఏం జరిగిందమ్మా అసలు అప్పుడు? ఏం జరిగింది? ఆదివారం సార్, ఆ రోజు నేను రౌండ్స్ చేసుకుంటూ వస్తున్నా సార్. సూపర్వైజర్, నా పేరు సైదమ్మ. వచ్చేసరికి ఎస్ఎం సార్, అంజయ్య సార్ ఉన్నాడు. అమ్మ అక్కడ ఒక లేడీ ఇబ్బంది పడుతుంది, తొందరగా వెళ్ళు అన్నాడు. అనగానే గబగబ వచ్చేసిన సార్. వచ్చేసరికి ఇదే మట్ల ఇక్కడే సార్, ఇక్కడ ఇక ఆ మట్ల తన్నుకుంటుంది ఆమె. తన్నుకుంటున్న వరకు ఆమెను చూస్తే నాకు అర్థమైంది సార్. ఇక అట్లా ఆమె కడుపు, ఆమె ఆకారం అట్లా చూసేసరికి బాధ అనిపించింది. మళ్ళీ అక్కడ ఉరికి సార్ ఆ పురిటి నొప్పులు సార్, ఈమె హెల్త్ మంచిగా లేనామె కాదు, పురిటి నొప్పులలో అల్లాడుతుంది సార్ అన్న. అనగానే 108కి ఫోన్ చేశారు సార్. చేయగానే ఇక వస్తుందంటమ్మా, లైన్లో ఉంది అని అంటే హెడ్ ఆఫీస్ కలిపారంట సార్. ఇట్లా డెలివరీ ఇబ్బంది పడుతుంది, ఆపద పడుతుంది అనగానే వచ్చేసారు. ఇంక వస్తుందమ్మా అనగాసరికి మాకు తోస్తలేదు సార్. పబ్లిక్ ఏరియా అంతా ఏమైంది అని దగ్గరకు వస్తున్నారు. అప్పటికి మాకేం తోయక వాళ్ళదే బ్యాగ్ ఉంది, లగేజ్ బ్యాగు. మా చెల్లి రేణుక, భవానీ, ఈ అమ్మాయి అనౌన్స్మెంట్ అమ్మాయి. ఇక చూస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం. అయితే ఇక అప్పటికి వాళ్ళ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక చీర, 2 చీరలు, ఒక చెద్దరు దొరికింది సార్. దొరకగానే ఏమైతే అమ్మైంది, ఏదైతే అదైంది, మనమైతే అంబులెన్స్ వచ్చే వరకు మన ప్రయత్నం మనం చేద్దామని చుట్టూ కట్టండి, తర్వాత ఏదన్నా కానీ అని చెప్పి ఇక చుట్టూ కట్టినాం సార్. కట్టినాక వచ్చింది అంబులెన్స్ వచ్చింది. అప్పటికి కట్టక ముందుగా డెలివరీ అయింది. ఆమె బేబీ బయటకు వచ్చేసింది. కానీ మేము ఎట్లా ముట్టుకోము, మా చేతులకు ఏమి లేవు, ఈ కింద చూసే మట్టి బట్టలు లేవు, ఎట్లా అని మాకు ఇక టెన్షన్ అవుతుంది. వచ్చేసింది. వచ్చినాక ఆయన ఇక వచ్చి అమ్మ చూసేసరికి, అన్న ఇట్లా బిడ్డ బయటకు వచ్చింది అన్న, బేబీ ఎట్లా అన్న అంటే, అమ్మ నువ్వు గ్లౌజులు వేసుకుంటావా అన్నాడు. వేసుకుంటానా, నీకు సహకరిస్తాను నేనన్నా. అనగానే గ్లౌజులు ఇచ్చాడు సార్. దాని మాస్క్ ఇచ్చిండు, పెట్టుకున్నా, ఈ గ్లౌజులు వేసుకున్నా, మా చెల్లె నేను ముగ్గురం వేసుకున్నాం. ఇక వీళ్ళు పట్టుకొని నిలబడ్డారు సార్. ఆ చీరకి మళ్ళీ కింద పడిపోకుండా పట్టుకొని నిలబడితే లోపలికి వెళ్ళినా నేను. లోపలికి వెళ్ళాక ఆయన లోపలికి వచ్చిండు. ఆయన లోపలికి వచ్చినాక ఇక బేబీని తీయమ్మ ముందు అన్నాడు. నువ్వు బేబీని తీ బయటికి అన్నాడు. అనగానే బేబీని తీసిన సార్. ఇంకా బీడింగ్లో బేబీ ఏమి సైలెంట్గా ఉంది, ఏమి ఉలుకులేదు పలుకులేదు. మాకు ఏమన్నా అయిందా ఏంది బేబీ కానీ భయం అవుతుంది. ఇంకా ఆ లోపు ఇక బేబీని తీసి ఇట్లా అనేసరికి ఇట్లా ఒకే మెదలు ఇచ్చిన, అది కొంచెం ఏడిపిన వచ్చింది. ఇంకా హ్యాపీ బేబీని మొత్తం బయటకు తీసినాక కొంచెం పైకి తీసిన తర్వాత ఆయన పేక్ కట్ చేసిండు. కట్ చేసిన తర్వాత ఇక టెచ్చర్ మీదకి తీసుకొచ్చి ఓ కాటన్ బట్ట చింపి మంచిగా శుభ్రంగా నీట్గా చేసి ఇంకో తండ్రికి ఇచ్చినాం. మా పాపని తండ్రికి ఇచ్చి మళ్ళీ ఈమెని షిఫ్ట్ చేయాలి కదా అని చెప్పి ఈమెని ఆ పడుకున్న ప్లేస్ నుంచి మళ్ళీ ఒక బెడ్షీట్ వరిచి, ఆ బెడ్షీట్ మీని కావని 4 దిక్కుల బట్టి లేవట్టి, ఆ బెడ్షీట్లో వండబెట్టి మళ్ళీ ఆ బెడ్షీట్ 4 దిక్కుల బట్టి టెచ్చర్ మీనికి వండబెట్టినాం. అప్పుడు ఇక వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచినమన్నా. ఎట్లా అనిపిస్తున్నది? ఒకవైపు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం, ఇతరాలు అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చేయాలనో దోచలేదు, అయినా ఇంత గొప్ప పని చేశారు. అవును సార్. అయితే మేము ఆ టెన్షన్లా తల్లి బిడ్డకి ఏమవుతుందని ఆలోచించినాం. కానీ ఇట్లా ఇంత వైరల్ అవుతుందని అనే ఉద్దేశం అయితే కాదు సార్. కాకపోతే మానవత్వంగా మన వంతుకు మనం సహాయం చేయాలి. ఎదుటి మనిషికి మనకు తోట అయ్యేదే చేయాలి. మన తోటి కాంతి మనం ఎవరం ఏం చేయలేము కాబట్టి మన తోట అయ్యేది చేయాలని, కాబట్టి మా తోట అయ్యేది ఇటు గవర్నమెంట్ ఆర్టీసీకి కానీ ఇటు మా కాంట్రాక్టు నిధులు అనేది మేము సహకరించి సపోర్ట్ చేసి మా వంతుకు మేము చేసినాం సార్. చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా అంటే ఇంత మురికిలా చేయబెట్టి ఆ బేబీని తీసినప్పుడు మాకు
ఒక 2 రోజుల దాకా అన్నం తినలే కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎంపీ సార్ మమ్మల్ని సన్మానం చేసుడు, ఆ ఎండి సత్యనారాయణ సార్ మమ్మల్ని చాలా చక్కగా మమ్మల్ని దగ్గరికి తీసుకొని మీరు మాకు ఇంత సేవ చేసిరు కాబట్టి మేము ఇచ్చేది చిన్న గిఫ్టే అయినా మీరు చేసినది చాలా చాలా పెద్దదమ్మా. కాబట్టి మీకు ధన్యవాదాలు అని చెప్పి మరీ మమ్మల్ని చాలా చక్కగా ఇంటికి తీసుకొచ్చారు. మా డిఎం కానీ ఎస్ఎం కానీ ఆ కృష్ణ సారు, తర్వాత అంజయ్య సారు, మా కాంట్రాక్ట్ రాజు మణికంఠ సార్, అది జరిగింది. అది దానికోసం చాలా ఇక్కడే ఈ ప్రాంతంలోనే పురిటి నొప్పులతో అల్లాడుతుంటే ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వచ్చారు వీళ్ళ టీం అంతా కూడా, సైదమ్మ, భవానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ 4 ఇక్కడే వచ్చి ఏదైతే అది జరిగింది అప్పటికే 108కి కాల్ చేశారు. అది ఆన్ ది వేలో ఉంది. మరి పరిస్థితి విషమిస్తుందా అని చెప్పేసి అనుకున్నటువంటి క్రమంలో చక్కగా డెలివరీ అయిపోయింది. వీళ్ళకి నైపుణ్యం ఉన్నటువంటి వైద్యుల్లాగా వాళ్ళు రాణించగలిగారు. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ పేరేంటి? నా పేరు రేణుక. మేము స్వీపింగ్ చేస్తాం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతవరకు మేము ఎక్కడికి వెళ్ళలేదు డెలివరీ కేసులకు. ఫస్ట్ టైం చూడడం, పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం. మేము మస్తు సంతోషంగా ఉంది. అందులో ఒకటి సార్ వాళ్ళు సన్మానం చేయడం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఏం చేస్తారు ఇక్కడ? ఏం పేరు మీరు? సార్ నా పేరు లావణ్య. నేను ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాను. మేము చేసిన ఈ గొప్ప పనికి అందరు మమ్మల్ని హ్యాపీగా చూసిరు. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? తల్లి బిడ్డ క్షేమం ఉన్నారు సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. మొత్తం మీద చూశారు కదా, తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. పై అధికారులు చకచక ఆదేశాలు జారీ చేశారు. అయినా మేమున్నాం మీకు అంటూ మానవత్వం చాటుకొని ముందుకొచ్చి ఎక్స్పర్ట్ అంటే ఒక శిక్షణ పొందినటువంటి నర్సుల్లాగా, వైద్యుల్లాగా వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహించడం జరిగింది. అప్పటికే 108 వచ్చేసింది, డెలివరీ అయిపోయింది అప్పటికి. తర్వాత తల్లి బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఇది కాస్త ఆర్టీసీకి గర్వకారణం. మీరు మా సిబ్బంది మాకు ఎంతో మంచి పేరు తెచ్చారని చెప్పేసి సాక్షాత్తు అధికారులు, అలాగే రవాణా శాఖ మంత్రి సైతం వీళ్ళని అభినందించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదైనా జరిగితే మీరు స్పందించండి, మానవత్వం చాటుకోండి అనేటువంటి మెసేజ్ వీరు సమాజానికి ఇచ్చినటువంటి దాఖలాన్ని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. ఇక్కడ పడుకున్నాను మేము వచ్చేసరికి, నీళ్ళు కాపుదామని ఇటు వచ్చినాం. మేము వచ్చేసరికి ఆమె పురిటినప్పుడు లెక్క పొరుగుతుంది ఆ ఉష్కెల పాపం. పుట్టినరికి అప్పటికి మాకు అర్థమైంది ఆమె పురిటినప్పులే అని. అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు. అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి. అప్పటికి ఎస్ఎం చెప్పిన, డిఎం చెప్తే ఎమ్మటే పాపం అంబులెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది. డెలివరీ అయింది. అంబులెన్స్ కూడా ఇస్తే మేము సహకరించినాం. ఆమె బిడ్డను తీసినాం. తల్లిని బిడ్డను హాస్పిటల్ క్షేమంగా ఉన్నారు. అడ్రస్ ఏం తెలియదు అన్న. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళంట. తెలుగు ఎవరు రావట్లేదు, భర్తకు రావట్లేదు, భార్యకు రావట్లేదు, ఆ మాటే రావట్లేదు అమ్మ. పుణ్యమని మనకు తెలవకుండా ఆడపిల్లే ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఓకే అమ్మ, మీ పేరు? సైదమ్మ. సైదమ్మ. ఇక్కడ కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.